ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 19, ఎక్స్వైజెడ్ మినిమం వాల్యూ అడుగుతున్నాడు, దీని యొక్క కనిష్ట విలువ అడుగుతున్నాడు, దీని యొక్క కనిష్ట విలువ. ఫస్ట్ మెథడ్ ఏంటంటే చూడండి సార్, చరరాశులను మొత్తం చేస్తున్నాను, చరరాశుల లబ్ధం అడుగుతున్నాను. చరరాశుల మొత్తము అంటే ఏఎం, మెథడ్ 1. ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం, ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం. రైట్, చరరాశులను కూడితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ XYZ. ఇదంతా 19/3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ XYZ. XYZ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 19/3 హోల్ క్యూబ్, 19/3 హోల్ క్యూబ్. రైట్, 19/3 హోల్ క్యూబ్. రైట్, నవ్ ఇక్కడ మనకేమొచ్చింది, ఇక్కడ చూడండి సార్, లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు వచ్చింది. అంటే ఇక్కడ చాలామంది చేసే తప్పేంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు హోల్ క్యూబ్ అంటే XYZ మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది, 19/3 హోల్ క్యూబ్. మినిమం వాల్యూ కనుక్కోవచ్చా, కనుక్కోలేము. కెనాట్ బి డెటర్మైన్డ్, కెనాట్ బి డెటర్మైన్డ్, కెనాట్ బి డెటర్మైన్డ్. రైట్, ఇక్కడ చూడండి సార్, చరరాశులను కూడుతున్నాను, చరరాశుల లబ్ధం కనుక్కుంటున్నాను. కాబట్టి ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ XYZ. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత 19, 19/3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ XYZ. XYZ ఏమైంది, ఇటువైపు వస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు అయింది. లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను సార్, P లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 2 అంటే -∞ నుంచి 2 వరకు. మ్యాక్సిమం గరిష్ట వాల్యూ XYZ ఆర్ పాజిటివ్ రియల్ నంబర్స్. సొల్యూషన్, చరరాశులను కూడితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ని కూడితే ఎంత వచ్చింది, 18. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 18. నాకు ఏం కావాలంటే ఇది మ్యాక్సిమం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్, ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. x² y³ z⁴ మ్యాక్సిమం కనుక్కోవాలి. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వలెంట్ టు 18, x² y³ z⁴. సార్ ఎందుకు సార్ మినిమం బదులు మ్యాక్సిమం వేశారు, నేను ఫస్ట్ ఆ ప్రూఫ్ చెప్తాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న పద్ధతి మెథడ్ 1, టెక్స్ట్ బుక్ మెథడ్, టెక్స్ట్ బుక్ మెథడ్, టెక్స్ట్ బుక్ మెథడ్. చాలా జాగ్రత్తగా వినండి సార్. టెక్స్ట్ బుక్ మెథడ్ క్వశ్చన్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వలెంట్ టు 18. క్వశ్చన్లో ఏమిచ్చాడు సార్, x² ఇచ్చాడు, x² ఇచ్చాడు. ఇక్కడ పవర్ ఆఫ్ x ఎంత 1, ఇక్కడ పవర్ ఆఫ్ x ఎంత 2. ఎక్స్ని 2 భాగాలు చేయండి, ఎక్స్ని 2 భాగాలు చేస్తే x/2 x/2 అవుతుంది. ఫస్ట్ వినండి సార్, డిగ్రీ ఆఫ్ y 1, ఇక్కడ డిగ్రీ ఆఫ్ y 3 అంటే దాన్ని 3 భాగాలు చెయ్యండి, y/3 y/3 y/3. ఇక్కడ z, ఇక్కడ z⁴ కాబట్టి 4 భాగాలు చెయ్యండి, z/4 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 z/4. వీటన్నిటినీ రైట్ కూడండి, కూడితే ఏఎం, లబ్ధం చేస్తే జిఎం. సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు, మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది. వీటన్నిటినీ కూడితే 1 2 3 4 5 6 7 8 9, సో మొత్తము 9 సంఖ్యలు వచ్చాయి. x/2 ప్లస్ x/2, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు, దీని మొత్తము 9 దాన్ని కూడితే 9th రూట్ ఆఫ్ x ఇంటూ ఎక్స్, x² బై 2². ఆర్ యు ఆల్ విత్ మీ, y ఇంటూ y ఇంటూ y, y³ డివైడెడ్ బై 3³ z z z z z⁴ డివైడెడ్ బై 4⁴.
నాకు క్వశ్చన్లో ఏమన్నాడు, ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ పవర్ 4 అన్నాడు. నాకు ఇక్కడ ఎక్స్ని నేను 2 భాగాలు చేస్తే x/2 వస్తుంది. రైట్ సైడ్ లబ్ధం చేస్తే x/2 ఇంటూ x/2 x²/4 వస్తుంది. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత ఇచ్చాడు, 18/9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 9th రూట్ ఆఫ్, చాలా జాగ్రత్తగా వినండి సార్, x²y³ z⁴ డివైడెడ్ బై 2² 3³ 4/4. అంటే ఇదేమైంది 9 2s ఆర్, ఇదేమో 2/9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు x² y³ z⁴ డివైడెడ్ బై 2² 3³ 4/4. అంటే x² y³ z⁴ బై 2² 3³ 4/4 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 2/9. మల్టిప్లై చేస్తే ఆన్సర్.